ఓం శివం జయం జయం జయ జయ హో జయ శంభో శివశంకర. సో ఈరోజు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి వారిని సందర్శించుకొని వారిని ఒకసారి స్మరించుకొని చేసే ఈ ప్రయత్నం అది ఎప్పటికీ మాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ప్రతీక మన నందమూరి తారక రామారావు గారు అనేది నిర్విరామం, చెప్పాల్సిన విషయం లేదు. సో ఆయన తెచ్చిన గుర్తింపు మన తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల తెలుగు వారంటే గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎక్కడున్నా మన మనసుల్లో ఉన్నారు, మనందరి గుండెల్లో ఉన్నారు. నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను, 5 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాను, ఇక్కడ ఉన్నాను. ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు కరెక్ట్గా ఐ థింక్ 40 ఏళ్ల క్రితం, మేము 18 ఏళ్ల సంవత్సరం, మాది 18 ఏళ్ల వయసు, ఆయనకి యూత్ కార్యకర్తలం. ఆ పార్టీకి కార్యకర్తలుగా ఆయనకి ఒక అన్నగా, ముద్దుగా పిలుచుకునే అన్నగారు అని మన నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో కృషితో నాస్తి దుర్భిక్షం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిర్వచనీయాన్ని నిర్విరామంగా నిరంతరంగా శ్రమించి కృషి చేసి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి, శ్రామికులందరికీ ఆ ప్రతిఫలాలు అందించేట్టుగా అందించి నిరూపించి ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన చేసిన ప్రజాసేవ అనిర్వచనీయం, అజరామం. ఆయన చరిత్రే అజరామం. సో ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడికి, ఆ యుగ పురుషుడికి ఎక్కడున్నా కానీ మా వందనాలు, శుభాభివందనాలు. ఏ లోకంలో ఉన్నా ఆయన మన మనసుల్లో ఉన్నారు. సో ఆ మాట అయితే నేను అనలేను. ఆయన మన మనసులోనే ఉన్నారు, మనందరి మధ్యలోనే ఉన్నారు. ఆ స్ఫూర్తి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మమ్మల్ని, చాలామందిని తీసుకెళ్తుంది. ఆయన తయారు చేసిన లీడర్లే ఇప్పుడు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. అటు టీఆర్ఎస్లో ఉన్నా, అటు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళైనా లీడర్లను తయారు చేసి మంచి యువకుల్ని, చదువుకున్న వాళ్ళని ఆ రోజుల్లో మన వాళ్ళకి పరిచయం చేసి మంచి నాయకత్వాన్ని పెంపొందించి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. సో ఈ విధంగా ఆయన ఒక్కసారి స్మరించుకుంటూ, సో తప్పకుండా మా అన్నగారు ఎక్కడున్నా కానీ సో పవిత్రంగా ఉండాలని ఆశిస్తూ వారికి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 2 తెలుగు రాష్ట్ర ప్రజల కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాలుగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ మహానటుడు, ఆరాధ్య దైవం, ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఈవెన్ ఆఫ్టర్ ఈజ్ డెత్ పోస్టుమస్లీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరంగా నిర్విరామంగా ఉన్నటువంటి లెజెండరీ మొఘల్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా యలమంచిలి జగదీష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చి అతన్ని స్మరించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఐకాన్ నందమూరి తారక రామారావు శ్రీ ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ దాదాపు అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా యావత్తు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా యావత్తు భారతదేశం మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది.
సో ఇక్కడ తెలుగు సినిమా బ్రతుకున్నంత వరకు నందమూరి తారక రామారావు అనే పేరు చెప్పడానికి రోమాలు ఎక్కుపడుస్తున్న ఈ సందర్భంలో ఆ మహనీయుడు యావత్తు 130 కోట్ల ప్రజల భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ లోకంలో ఉన్నా తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మీరు మా యందు ఫిజికల్గా లేనప్పటికీ కూడా మీరు నట రాజకీయ ఆనిముత్యంగా యావత్తు కోట్లాది మంది భారతదేశ గుండెల్లో చిరస్థాయిగా నట రాజకీయ తారగా ధృవ తారగా మీరు ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉంటారు. సో ఈ సందర్భంగా మా CEO గారు ఎలమంచలి జగదీష్ బాబు గారు ప్రత్యేకంగా అమెరికా నుంచి ఇక్కడికి రోజు రావడం అతని యొక్క అభిమానాన్ని నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పార్టీ పరంగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో మరియు అనేక సంవత్సరాల కాలం పాటు ఎన్టీఆర్ గారు బ్రతికున్న సమయంలో కూడా రైట్ హ్యాండ్గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా రైట్ హ్యాండ్గా ఉంటూ ఎన్టీఆర్ కుటుంబానికి దాసోహంగా ఎన్టీఆర్ కుటుంబానికి ఒక వీరాభిమానులుగా ఉన్నటువంటి జగదీష్ బాబు యలమంచలి జై గారు కూడా ఈరోజు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ రావడం అందరికీ ఆనందపరుస్తూ ఉంది. సో మా CEO గారు జగదీష్ యలమంచలి గారు జై గారు యూ బ్లడ్ అనేది యూ సేవర్ బై బికమింగ్ ఏ బ్లడ్ డోనర్. సో ఇట్లా ప్రతి ప్రాణస్థితిలో ఉన్నటువంటి కష్టకాలంలో బ్లడ్ అనేది గోల్డెన్ అవర్లో మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏ సమయానికి ఏ ఆపద వస్తుందో చెప్పలేని సిచ్యువేషన్లో మన జీవన స్థితిని కొనసాగిస్తూ ఉన్నాం. సో అత్యంత ప్రమాదానికి గురైనప్పుడు వారికి బ్లడ్ అందించే భాగంగా ఇప్పుడు రెడ్ క్రాస్ కానీ ఈవెన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ మరియు అనేక రకాలుగా ఎవరైతే బ్లడ్ డోనర్స్ బ్లడ్ సంబంధించి ఈ విషయంలో పనిచేస్తున్నారో వారిని కూడా దగ్గర చేస్తూ ఒక హాస్పిటల్స్ ల్యాబ్స్ ప్రొవైడర్స్ ప్రతి ఒక్కరిని కూడా అనుసంధానం చేస్తూ ఒక యూ బ్లడ్ అనే యాప్ తోటి ఎవరికి రాని ఆలోచన మా జగదీష్ బాబు యలమంచలి జై గారికి రావడం అతి త్వరలోనే ఈ యొక్క యూ బ్లడ్ యాప్ అనేది పూర్తి స్థాయిలో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆన్ ది స్పాట్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మరియు ప్రాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో అటు డోనర్కి మరియు పేషెంట్కి ఇద్దరికి దగ్గర చేస్తూ అనుసంధానం చేస్తూ పేషెంట్ని పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా ఉంచే లక్ష్యంతో యూ బ్లడ్ అనేది మన ప్రతి ఒక్కరికి కూడా ఇది మున్ముందు రాబోతా ఉంది. ఇది 125 కరోడ్ కా మామ్లా అనేది 125 కోట్ల మందికి ఉపయోగపడే బ్లడ్ డోనర్ సర్వీస్ మనందరికీ అవసరం, ఎవరికైనా అవసరం రావచ్చు. సో ఈ సందర్భంగా అంత మంచి కార్యక్రమాన్ని ఆయన శత జయంతి ఉత్సవం సందర్భంగా మన మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ సేవని మేము స్మరించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఈ యూ బ్లడ్ అనేది యావత్తు భారతదేశం 135 కోట్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలంటే ఈ మధ్య కాలంలోనే జస్ట్ 2 days క్రితం ముంబైకి వెళ్ళడం లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ గారికి ఈ యూ బ్లడ్ యాప్ గురించి చెప్పినప్పుడు అతని ఆనందానికి అవధుల్లేవు. సో 100% జగదీష్ జీ నేను కూడా ముందుకు వస్తాను, ఇది మంచి కాస్ట్ తోటి మీరు ముందుకు వెళ్తున్నారు, ఈ యూ బ్లడ్ యాప్ అనేది ఫ్రీగా చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అటు డోనర్ ఇటు పేషెంట్ అనుసంధానం చేస్తూ కష్టకాలంలో ప్రాణస్థితిలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో బయటికి వచ్చే విధంగా ఈ యూ బ్లడ్ యాప్ అనేది మునుముందు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ విషయంలో సోను సూద్ మానవతావాది కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరి గుండెల్లో యావత్తు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ గుండెల్లో ఒక స్థానం సంపాదించి అనేక మంది డెస్టిట్యూట్స్ కానీ ట్రావెలర్స్ కానీ పూర్తి ఖర్చుతోటి గమ్యస్థలాలకు చేర్చిన ఒక ఆణిముత్యం సోను సూద్ గారు. ఈ యూ బ్లడ్ యాప్ని 2 days క్రితమే ముంబైలో ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో కలవడం, మా జగదీష్ యలమంచలి జై గారు కలవడం, సార్ కూడా ఈ యూ బ్లడ్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను కూడా మీకు బ్రాండ్ అంబాసిడర్గా యూ బ్లడ్కి ఉంటాను, JSW టీవీ జై స్వరాజ్య వీటికి కూడా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ యూ బ్లడ్ అనేది ఎంత అవసరమో దీని ఆవశ్యకత అనేది ప్రతి ఒక్కరికి యావత్తు భారతదేశంలో నివసించే కోట్లాది మంది ప్రజలకు చేరువుగా ఉన్న ఉద్దేశంతో అతను జూన్ 10th or 12th ఆ ప్రాంతంలో ప్రపంచ బ్లడ్ దినోత్సవం రక్త
దాన దినోత్సవం సందర్భంగా 14th జూన్ నాడు బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ గారు మా జగదీష్ యలమంచిలి జై గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యూ బ్లడ్ యాప్ అనేది దీనికి అంగరంగ వైభవంగా అధికారికంగా దీన్ని లాంచ్ చేయడానికి రాబోతున్నారు. మాకు ఒక అంబాసిడర్గా యూ బ్లడ్కి మరియు JSW టీవీకి కూడా ఒక చాలా కాలం పాటు ముందు ఉండబోతున్నారు. సో మన నందమూరి నట సార్వభౌమ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మీరు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా యావత్తు తెలుగు మరియు ఇండియన్ ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మీరు ఈరోజు మీ యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ యూ బ్లడ్ యాప్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మా జగదీష్ యలమంచిలి జై గారు ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులోకి ఫ్రీగా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మా జగదీష్ యలమంచిలి జై గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తు ఈ స్ఫూర్తి ఆయన నుంచి వచ్చింది. రైట్, పెద్ద ఆయన, మన పెద్ద ఆయన, మనందరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున చేసిన సేవల నుంచి వచ్చిన స్ఫూర్తే మా అందరికీ, మీ అందరికి కూడా మంచి బాట కావాలని ఆశిస్తూ ఈ శత జయంతి సందర్భంగా ఈ యాప్ని ఆయన సందర్భంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలియాలి అని, తెలుస్తుంది కూడా ఫ్యూచర్లో. ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నాం ఆ యాప్, ఎందుకంటే మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవసరం రావచ్చు. సో ఇది సందర్భోచితంగా అనిపించింది మాకు పెద్ద ఆయన శత జయంతి సందర్భంగా. సో తప్పకుండా అందరి దగ్గరికి వస్తుంది. సో ముఖ్యంగా ఆయన్ని స్మరించుకోవడం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. సో జగదీష్ యలమంచిలి జై గారు అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఆపదలో ఉన్నవారు అనేక మంది కుటుంబాలు, వందలాది కుటుంబాలు ఎప్పుడైతే సార్ని కలవగానే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు నేనున్నా అని చెప్పేసి ముందుకు వస్తూ వందలాది వేలాది మంది నిరుపేద కుటుంబాలకు ఒక ఆతిథ్యం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగును నింపినటువంటి మా జగదీష్ యలమంచిలి జై గారు ఈ సందర్భంగా యూ బ్లడ్ యాప్ని మరియు అది కూడా నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జాతికి అంకితం చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం. సో ఈ సందర్భంగా మరొక్కసారి మా జగదీష్ యలమంచిలి జై గారికి అందరి తరపున యావత్తు నందమూరి ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానుల తరపున మరియు సామాజిక సేవా కార్యక్రమంలో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళందరి తరపున కూడా మా జగదీష్ యలమంచిలి జై గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, నా పేరు చిలివేరు శంకర్. అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ఉంటూ అందరి మన్ననలు పొందినటువంటి నేను సారి యొక్క అడుగుజాడలో నడుస్తూ భవిష్యత్తులో కూడా అనేక మంది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నా వంతు సారాధ్వర్యంలో చేదోడు వదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యక్రమం అనేది శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి యొక్క ఘాట్లో ఉన్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఒక అర్జునుడా, దుర్యోధనుడా, కృష్ణుడా, కర్ణుడా, సాక్షాత్తు దేవుడు ఇలా ఉంటాడేమో అన్న విధంగా దేవుడు కారణజన్ముడు 100%. పేదల పెన్నిది, పేద బడుగు బలహీన వాళ్ళ పెళ్ళి ఆయన చాలా మనతోడే ఉన్నాడు. ఆయన ఆత్మ మనతో ఇప్పుడు మనతో ఉన్నాడు. మీరు నాలో అన్నలు ఉన్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. తెలుగు భాష 3, తెలుగు ఎన్టీఆర్ 3 అక్షరాలు. Please do subscribe JSW TV and Jai Swarajya TV. Please subscribe JSW TV. Please subscribe to JSW TV.